ఈరోజు మనం ఎలక్ట్రికల్ వర్క్ లోపల ఉండే కొన్ని బేసిక్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్లో ప్లస్ అంటే ప్లస్, ప్లస్ మైనస్ అంటే న్యూట్రల్. ఇవి రెండు కలిస్తేనే మనకు 230 వోల్టేజ్ వస్తుంది మరియు బల్బ్ అనేది వెలుగుతుంది, మోటార్స్ అనేవి రన్నింగ్ అవుతుంది. ఈ ప్లస్ మైనస్ కలిస్తేనే ఒక సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎర్త్ అనేది మనకు ఈ రెండింటి నుంచి మనకు షాక్ అనేది తగలకుండా ప్రొటెక్ట్ చేసేది ఎర్త్. ఇవి పిడుగులు పడకుండా కూడా సేవ్ ఎర్త్ ద్వారానే సేవ్ చేసుకోవచ్చు. ఈ మూడు తర్వాత మనకు వైర్లు ఎలక్ట్రికల్ లోపల నెక్స్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే వైర్ల కలర్ RYB, బ్లాక్, గ్రీన్. R అంటే రెడ్ వైరు, Y అంటే ఎల్లో వైరు, B అంటే బ్లూ వైర్. ఈ మూడు వైర్లను మనం ఫేస్ కోసం ఈ మూడు రకాల కలర్ల వైర్లను ఫేస్ కోసమే ఉపయోగించాలి. ఈ న్యూట్రల్ కోసం, ఎర్త్ కోసం ఈ మూడు కలర్ల వైర్లను ఉపయోగించకూడదు. బ్లాక్ అనేది ఓన్లీ న్యూట్రల్ కోసమే ఉపయోగించాలి. ఎలక్ట్రికల్ బేసిక్ పాయింట్ల హిసాబ్తో మనం బ్లాక్ అనేది న్యూట్రల్కు మాత్రమే యూజ్ చేయాలి. గ్రీన్ వైర్ అనేది ఎర్త్కు మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత ఈ వైర్ల లోపల మనకు సైజులు కూడా మనకు తెలిసి ఉండాలి. ఈ 5 రకాల వైర్లు ఏ సైజులలో ఉంటాయి అనేది మనకు 0.5 ఈ నుంచి 0.50 స్క్వేర్ mm, 1.0 స్క్వేర్ mm, 1.25 స్క్వేర్ mm, 2.5 స్క్వేర్ mm, 4.0 స్క్వేర్ mm, 6.0 స్క్వేర్ mm, 10.0 స్క్వేర్ mm, 16.0 స్క్వేర్ mm. ఇవి వైర్ల సైజు. ఈ 2.5 నుంచి కూడా మనకు కేబుల్స్ వస్తాయి. ఆ కేబుల్ విషయం తర్వాత మనకి ఇన్ని రకాల వైర్లు అవైలబుల్గా ఉంటాయి. ఈ వైర్ల సైజు కూడా మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తర్వాత మనం ఇంటి లోపల ఎలక్ట్రికల్ వరకు ఏమేమి మెటీరియల్స్ అవసరం పడుతుందో వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వన్ వే స్విచ్. నెక్స్ట్ వచ్చేసి 2 వే స్విచ్. తర్వాత ఇండికేటర్. తర్వాత 3 పిన్స్ సాకెట్. వీటి గురించి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ 2 పిన్స్ సాకెట్. ఇప్పుడు వచ్చేసి 16 ఆంపియర్ socket
16 ఆంపియర్ స్విచ్, ఫ్యాన్ డిమ్మర్, మోడ్యులర్ ఎంసీబీ. మోడ్యులర్ ఎంసీబీ అంటే మనం షీట్ బోర్డులో వచ్చేసి ఎంసీబీ అంటే ఓన్లీ డీబీ లోపల వస్తుంది. ఐసోలేటర్, ఎంసీబీ ఐసోలేటర్, ఆర్సీసీబీ, 4 holes రౌండ్ కవర్, టూ హోల్స్ రౌండ్ కవర్, డమ్మీ స్విచెస్, ఇలా వీటి గురించి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి.